హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్నాను అగ్ని కెరటాలు నవల. పోల్కంపల్లి శాంతాదేవి గారి అగ్ని కెరటాలు నవలను ఈరోజు మీకు వినిపించబోతున్నాను. ఆడియోగా మొదటి భాగం. వసారాలో తెల్లటి గుడ్డ కప్పి పడుకోబెట్టి ఉంది ఒక మానవాకృతి. అతడి తలదిక్కున వెలుగుతున్న దీపం మరణ సంకేతాన్నిస్తుంది. గ్లాసులో పోసిన బియ్యంలో గుచ్చబడిన అగరొత్తులు బూడిదిగా మిగిలాయి. ఒక ఆయన ఇంట్లోకి వచ్చి తలకి తువ్వాలు చుట్టుకుంటూ శవాన్ని ఎత్తడానికి సమాయత్తమవుతుంటే చుట్టూ కూర్చున్న ఆడవాళ్లు గొల్లుమన్నారు. నా తండ్రే, నీకప్పుడే 100 నుండాయిరా, ఈ గర్భశోకం ఎలా భరించను దేవుడా అంటూ తల్లి రాగం తీసింది. నిన్న కడుపునొప్పంటూ గిలగిల్లాడుతుంటే హాస్పిటల్ కంటూ బయలుదేరారు. దారిలోనే చనిపోయాడు చంద్రం. అతడికి శంకరితో పెళ్ళయి 6 నెలలే అయింది. అంతమంది ఆడవాళ్లు గోలు గోలుని ఏడుస్తుంటే శంకరి మాత్రం స్తబ్దంగా, కళ్లలో నీళ్లు లేనట్టుగా అతడి తల దగ్గర కూర్చుని ఉంది. శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి అదే తీరు. మగడు చస్తే ఏడవదేంటమ్మా, ఇది ఆడదా రాయా, కనీసం కళ్ళు చెమ్మగిల్లను కూడా లేదు. వచ్చిన వాళ్లలో వ్యాఖ్యానం. కొంతమందికి గుండెలో దావానలం మరుగుతున్నా ఏడుపు రాదు, కళ్ళకి నీళ్లు రావు. పాపం, కట్టిన తాళి 6 నెలలు తిరగకుండా పుటుక్కున తెగితే ఏ ఆడదాని గుండె బద్దలైపోదు. ఆ చూపుల్లో ఏమైనా జీవం ఉందా? రాయిలా ఎలా కూర్చుందో చూడు. నిన్నటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాడు 1 గంట కడుపు నొప్పని ఆయాసపడి డాక్టర్ దగ్గరకంటూ బయలుదేరి వెళ్ళి 1/2 గంటలో శవమై ఇంటికి తిరిగొస్తే ఆ భార్య ఏం కావాలి? ఇలా సాగిపోతున్నాయి విమర్శలు. వీళ్ల విమర్శలతో సమాధానాలతో ప్రమేయం లేకుండా 4 మగవాళ్లు ముందుకొచ్చి శవం మీద కప్పిన గుడ్డ తొలగించారు. వద్దు, నా కొడుకును బూడిద చెయ్యొద్దు. చూడండి, నిద్రపోయి లేస్తాడన్నట్టుగా ఉందా ముఖం. తల్లి అతడి చెంపలు నిమురుతూ భోరున ఏడవసాగింది. ఆ దుఃఖం తరిగేది కాదు. ఇంకా ఎంతసేపని పెట్టుకుంటారు శవాన్ని? ఇప్పటికే 24 గంటలు గడిచిపోయాయి. 2 ఆడంగులు తల్లిని పట్టుకోగా శవాన్ని బయటకు తీసుకెళ్లి ఇడుపున కూర్చోబెట్టి స్నానం వగైరా కానిస్తుంటే ఒక ఆయన అన్నాడు, భార్యని బయటకు తీసుకురండి, ఇడుపున కూర్చోబెట్టి పూలు కుంకుమ ఇచ్చి చేయాల్సిన తతంగం ఏదో పూర్తి చెయ్యండి అని. ఎవరంత పిలిచినా శంకరి బయటకు రాలేదు. ఇంటి ముందు నుండి శవం వెళ్ళిపోయాక తలారా స్నానం చేసి నుదుట యథావిధిగా బొట్టు దిద్దుకుని పక్కమీద కళ్ళు మూసుకుని పడుకుంది శంకరి. తిండి లేక కడుపు, నిద్రలేక కళ్ళు భగభగ మండిపోతున్నాయి. కళ్లలో ఇసుక పడ్డట్టు మంట. చాలాసేపటికి ఎవరో వచ్చి భోజనానికి లేపారు. వెళ్ళి విస్తరి ముందు కూర్చుంటే పిడచకట్టుకుపోయిన నోటికి అన్నం సహించలేదు. కడుపులో ఆకలిగా ఉన్నా తినలేకపోయింది. 2 ముద్దలు బలవంతంగా తిని చెంబెడి నీళ్లు గటగట తాగి చెయ్యి కడుక్కుని మళ్లీ వచ్చి పడుకుంది. మరుసటి రోజు స్నానం చేసి యథావిధిగా బొట్టు దిద్దుకుంటున్న కోడల్ని చూసి రామచంద్రం తల్లి పద్మమ్మ ఉండలేకపోయింది. మైలలో బొట్టు పెట్టుకోకూడదు. అసలు బొట్టు పెట్టుకునే అర్హతేముంది నీకు? బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ముండవి ముత్తైదువు కావు కదా అంది. నిర్భయంగా చెప్పింది శంకరి. ఈ బొట్టు నా జన్మహక్కు. ఇది ఆయనతో రాలేదు, ఆయనతో పోవడానికి. ఈ మాంగళ్యం, ఈ మెట్టెలు, ఇవి మాత్రమే ఆయనతో వచ్చినవి. ఇవి 10వ రోజు వరకు కూడా నా ఒంటి మీద మోయనక్కరలేదు. కావాలంటే ఇవిప్పుడే తీసివేస్తాను అంది శంకరి. పద్ధతి ప్రకారం 10వ రోజున బావిగట్టున చాకల్ది గాజులు పగలగొట్టి పుస్త తెంపి నుదుట కుంకుమ చెరిపేస్తుంది. ఆ పని నువ్వే నట్టింట్లో చేసి ఇంటికి అరిష్టం తీసుకురావాలనుకుంటున్నావు పద్మమ్మ కోపంగా అడిగింది. నేనేం తప్పు చేశానని ఇప్పుడు ఈ అరిష్టం జరిగింది? ఇంతకు మించి జరిగేదేముంది? మెడలో పుస్తల తాడు, కాళ్ల మెట్టెలు తీసి శంకరి తన పెట్టెలో వేసుకుంటుంటే అత్తగారు నోరు నొక్కుకుంది. అవ్వా, అంతా అప్రాచ్యపు పనులు. దీని బుద్ధికి తగ్గట్టే దీని నుదుట ముండరాత రాశాడు దేవుడు అనుకుంది. 9వ నాటి వరకు చుట్టాలందరూ వచ్చేశారు. శంకరి అన్నగారు కృష్ణమాచారి చెల్లెలికి తెల్ల సైనుబట్ట, వెండి గాజులు తీసుకొచ్చాడు. తమ పద్ధతి ప్రకారం తెల్లవారుజామున చాకలిది బావిగట్టుకు తీసుకెళ్లి గాజులు పగలగొట్టి నుదుట కుంకుమ చెరిపి మెడలో తాళి పుటుక్కున తెంపుతుంది. తరువాత ఆమె బావిలో మునిగి ఇంటికొచ్చి ఆమె కోసం పుట్టింటి వాళ్లు తెచ్చిన తెల్ల సైనుబట్ట చుట్టుకుని వెండి గాజులు తొడుక్కుని గదిలో ఒక మూలన ఎవరికీ తన పాపిష్టి ముఖం చూపకుండా కూర్చోవాలి.
అదంతా తలుచుకుంటుంటే ఆచారికి గుండెల్లో దేవుతున్నట్టుగా ఉంది. పెళ్ళయి 6 నెలలైనా కాలేదు. నిండా 20 ఏళ్లు లేవు. అప్పుడే చెల్లెలికి వైధవ్యమా? ఆ వైధవ్య చిహ్నాలను తన చేతులతో తీసుకురావడమా? ఎంత దురదృష్టకరమైన సంఘటన ఇది! ఆచారి చెల్లెలి ముందుకొస్తూ నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు. శంకరి కళ్లలో మొదటిసారిగా కన్నీరుబుకింది. తనకి ప్రాప్తించిన వైధవ్యానికి కాదు, 20 ఏళ్లకే అంతా అయిపోయినందుకు కాదు, అన్నగారిని అంత విషాదంలో చూస్తున్నందుకు. పసుపు కుంకుమలిచ్చి పంపాల్సిన అన్నయ్య ఇవాళ తెల్ల సైనుబట్ట వెండిగాజులు తెచ్చాడమ్మా. ఎంత దౌర్భాగ్యమమ్మా ఇది నాకు! గుండె బద్దలైపోతున్నట్టుగా ఏడిచాడు ఆచారి. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి 4 ఏళ్ల కిందట పోయింది. ఈ అన్నగారే శంకరి మంచి చెడ్డా చూశాడు. పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాడు. ఇప్పుడు 6 నెలలైనా తిరక్కముందే ఇంత పని జరిగింది. ఇంకొక గంటలో తెల్లవారుతుందనగా రామచంద్రానికి అత్తవరసైన ఒక ఆమె శంకరి పడుకున్న చోటికి నిశ్శబ్దంగా వచ్చి లేపింది. శంకరమ్మ, లే, చాకలిది వచ్చింది. ఎవరూ లేవకముందే బావిగట్టున ఆ కాస్త తతంగం పూర్తి చేసుకొచ్చేయి అందావిడ. నేను వెళ్ళను కామేశ్వరి పిన్ని అంది శంకరి. వెళ్ళకపోతే ఎలా? పద్ధతి ప్రకారం ముండమొయ్యకపోతే ఇంటికి అరిష్టం కదూ. ఇంతకు మించిన అరిష్టం ఇంకేమొస్తుంది? 20 ఏళ్లకే భర్తను పోగొట్టుకోవడం కంటే అరిష్టం ఏముంటుంది అంది శంకరి. ఇక నీకు జరిగేదేమీ లేకపోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ల యోగక్షేమాలు చూసుకోవాలి కదా. ఇంకా తోడికోడళ్ళు ఆడపడుచులు ఉన్న ఇల్లిది అందావిడ. నేను ముండమొయ్యకపోవడానికి వాళ్ల యోగక్షేమాలకి సంబంధమేంటి? కామేశ్వరి గొంతులో తీవ్రత చోటు చేసుకుంది. వితండవాదం చాలుగాని, లే, ఈ కాస్త అయిపోనిస్తే నీకు జరిగే నష్టమేంటి అందామె. బొట్టులేని నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేను. 20 ఏళ్లకే 60 ఏళ్ల దానిలా వేషం వేసుకోలేను అంది శంకరి. ఇప్పుడు ఈ తంతు అయిపోతే నువ్వు బొట్టు పెట్టుకున్నా, ఎలా సింగారించుకున్నా అడిగేదెవరు అందా పెద్దావిడ. ఇప్పుడు అడిగేవాళ్లే అప్పుడూ ఉంటారు. అప్పుడిచ్చే జవాబు ఇప్పుడిస్తాను. నా భర్తతో వచ్చినదేదో అతడి పోయిన మరురోజే తీసేశాను. ఈ బొట్టు గాజులు అతడితో రాలేదు. ఇవి చచ్చేదాకా ఇలా ఉండాల్సినవే. హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు తొణుకు బెణుకు లేకుండా చెప్పింది శంకరి. శంకరికి నచ్చ చెప్పడానికి కృష్ణమాచారిని లేపి తీసుకొచ్చారు. నీ చెల్లెలికి నువ్వైనా నచ్చ చెప్పవయ్యా, బొట్టు గాజులు తీయనంటుందావిడ. శంకరి, ఏంటమ్మా ఇది అంటూ వచ్చాడు ఆచారి. నాకు భర్త పోయిన దానికంటే నేను వేయబోయే వేషం గురించే కదన్నయ్యా నువ్వింత బాధపడేది. ఇంత బాధపడుతూ నాకీ వేషం వేయించాలని ఎందుకు తాపత్రయపడతావు సూటిగా అడిగింది శంకరి. కానీ తప్పదు కదమ్మా. శుభాలకే కాదు, అశుభాలకి మనకి కొన్ని పద్ధతులున్నాయి కదమ్మా. మనకిష్టమైనా కష్టమైనా చేయాల్సిందే అన్నాడు ఆచారి. ఏ పద్ధతి ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు అనవసరంగాని, ఈ పద్ధతి మాత్రం భర్త మరణంతోనే సగం చచ్చే స్త్రీని మిగతా సగం కూడా ఆమె బ్రతికుండగానే చంపేయడం అన్నయ్యా. కొంచెం సహృదయంతో ఆలోచించి చూడు. ఈ ఆచారాలు, శాస్త్రాలు, పద్ధతులు ఇవన్నీ పురుషపరంగా ఏర్పడ్డవే. స్త్రీ పట్ల అతడెంత సంకుచితంగా, స్వార్థంగా ఆలోచించాడో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తను చస్తే తన శవంతో పాటు తన భార్యని కూడా సజీవంగా తగలేసేంతవరకు వెళ్ళాయి అతడి ఆలోచనలు. అతడి ఆలోచనలే శాస్త్రాలుగా, ధర్మాలుగా రూపుదిద్దుకున్నాయి. అవి స్త్రీ సజీవ దహనం ఆగిపోయినా బ్రతికి ఉన్న ఆమె మీద కసి తీర్చుకుంటున్నట్టుగా ఈ ఆచారాన్ని సృష్టించారు. ముండమొయ్యడం అనే పేరుతో ఆమెకు ప్రేతరూపం వచ్చేటట్టు చేశారు. తల గొరిగించారు. ఆమె నుండి అలంకరణలన్నీ దూరం చేశారు. నయం, గరిట కాల్చి ముఖం మీద వాత పెట్టమనలేదు. అక్కడికి సంతోషించాలి ఆడది. ఇదంతా తను పోయాక మరో పురుషుడు ఆమెకేసి కన్నెత్తి చూడకూడదని, తన భార్య మరెవరికీ చెందకూడదని. కొంచెం చదువుకుని విచక్షణ గల ఆడది వీటి గురించి ఆలోచిస్తే తప్పేంటన్నయ్యా ఆవేశంగా అడిగింది శంకరి. కృష్ణమాచారికి డిగ్రీలు లేవుగాని పురాణాలు, శాస్త్రాలు బాగా చదువుకున్నవాడే. శాస్త్రాలు, ఆచారాలు అన్న సంకుచిత పరిధి నుండి తొలగి కొంచెం విశాలంగా ఆలోచిస్తే వితంతు స్త్రీకి కల్పించబడిన ఈ దౌర్భాగ్యం పురుషుడి స్వార్థపూరిత, సంకుచిత ఆలోచనే అని స్పష్టమవుతుంది. భార్య చచ్చిన మరురోజే పురుషుడు పూలరంగడిలా తిరగొచ్చు, మళ్లీ పెళ్లి కూడా చేసుకోవచ్చు. కాని స్త్రీకు మాత్రం
ఆ వీలేది? అలంకరణలకన్నిటికీ దూరమై ఒంటిపూట భోజనం దర్భాసనం మీద శయనిస్తూ శరీరాన్ని శుష్కింపచేసుకుని స్వర్గంలో ఉన్న భర్తను కలుసుకోవడానికి వీలైనంత త్వరగా సమాయత్తం కావాలి. పాపం, స్వర్గంలో ఉన్న పతిదేవుని ఆత్మ తన భార్య ఎప్పుడు వస్తుందా అని ఒంటరిగా బిక్కుబిక్కుమంటాడు. మరి మానవతా దృష్టితో చూస్తే చెల్లెలి వాదనలో తప్పేమీ కనిపించలేదు కృష్ణమాచారికి. అందుకనే బలవంతం చెయ్యలేకపోయాడు. కాని అత్తగారు బంధువులు మాత్రం అంతటితో వదల్లేదు శంకరిని. నా కొడుక్కు ముండమొయ్యకపోతే నా కోడలెలా అవుతుంది? నా కోడలు కాకపోయాక ఇక ఈ ఇంట్లో తనుండే పనేముంది? తక్షణం నా ఇంట్లో నుంచి నడు అన్నారు మామగారు. శంకరి వెంటనే తన బట్టలు సామాను సర్దుకోసాగింది. పదన్నయ్యా అంది. కొంచెం ఆవేశం తగ్గించుకో శంకరి. భర్త కర్మకాండికి ఉండకుండా వెళ్ళిపోతే బంధువుల్లో మాట వస్తుందమ్మా. ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే లేం కదా, నలుగురు ఉన్నారని గుర్తుపెట్టుకుని నడవాల్సిన వాళ్ళం అన్నాడు ఆచారి. తన కోసం తను బ్రతకడం కాక ఇంకెవరికోసమో బ్రతకడం వల్లే మనిషి జీవితంలో ఇన్ని కష్టాలన్నయ్యా. మనకు నచ్చిన పని, మనకు న్యాయమనిపించిన పని చేయడానికి నలుగురినీ గుర్తుంచుకోవలసిన అవసరమేంటి? చెల్లెలి మాటలకు సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు ఆచారి. అత్తగారందుకుని నిక్కచ్చిగా చెప్పింది. ఇప్పుడు మీ లెక్కేమిటని వెళ్ళిపోయినట్టు కాదు. రేపు మా ఆస్తిపాస్తులతో నీకేమీ సంబంధముండదు అంది. మీరైనా నేనిక్కడుండి చాకరీ చేస్తేనే తిండి బట్ట చూస్తారేమో. చాకరీ చేసి తినడానికి అత్తగారిల్లే కానక్కర్లేదు కదా అంది శంకరి. అయితే నిన్ను దొరసానిలా కూర్చోబెట్టి చెయ్యాలా మేము అంది అత్తగారు. అక్కర్లేదు, నా మానన్న నన్ను బతకనిస్తే చాలు. బావుమరిది కర్మకాండకని వచ్చి ఇలా అర్ధాంతరంగా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతే బాగుండదేమో అని ఆలోచిస్తున్నాడు ఆచారి. వదినకి నెల తప్పింది కదా, ఎలాగూ మీకో మనిషి అవసరమే కదా. నాకు ఊరికే తిండి పెట్టక్కర్లేదన్నయ్యా అంది శంకరి. చిచి, ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావమ్మా. స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పని చేయించుకునే దౌర్భాగ్యుడిలా కనిపిస్తున్నానా? ఆచారి విచలిత స్వరంతో అన్నాడు, కళ్ళు ఆర్ద్రమైపోగా. ఆచారి భార్య జయలక్ష్మికి పెళ్లైన 12 ఏళ్ల తర్వాత వచ్చిన కాన్పు ఇది. సహజంగా కొంచెం అపురూపమే అయితే జయలక్ష్మి మరీ అపురూపం చేస్తుంది. మంచం మీద నుండి కాలు కింద పడితే కడుపులో బిడ్డ కందిపోతుందేమోనన్నంత సుకుమారం ఒలకబోస్తుంది. జయలక్ష్మి వాగ్దాటికి పని మనుషులెవరూ ఆ ఇంట్లో 4 రోజులు నిలవరు. సాధారణంగా పనులు ఇంట్లో వాళ్లే చేసుకోవడం అలవాటు. శంకరి వచ్చాక వంట పని, అంట్ల పని అన్నీ ఆమె మీదనే పడ్డాయి. ఛి, స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పని చేయించుకునే దౌర్భాగ్యుడిలా కనిపిస్తున్నానా అని ఆచారి అన్నాడే కాని, ఇప్పుడు చెల్లెలు చెయ్యకపోతే ఇంట్లో వంట వార్పుకి చాలా కష్టమయ్యేట్టుగా ఉంది. ఇంట్లో చెల్లెలు లేకపోతే అది వేరే సంగతి. తనే చేసి పెట్టేవాడేమో భార్యను కూర్చోబెట్టి. పెరట్లో ఆవుకి గడ్డి వేస్తున్నది శంకరి. పెరటి గోడవతల నుంచి పక్కింటి రుక్మిణమ్మ అడిగింది. పనైందా శంకరి? లేదత్తా, రాత్రికి వంట చెయ్యాలి. గట్టుకు రాళ్లు మోసినట్టుగా అంతేగా మన జన్మ. తెల్లారి లేచినప్పటి నుంచి పని పని పని. పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు. మనం లేకపోతే వీళ్ళకెక్కడ తెల్లవారుతుంది? అవును, మీ వదిన మరీ అంత సుకుమారంగా మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా చేయించుకుంటుందేమే? ఒంట్లో రక్తం ఆడొద్దు. మంచం మీదే కాళ్ళు చేతులు పట్టుకుపోతే బిడ్డనెలా కంటుంది? కడుపుతో ఉన్నవాళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంటేనే కాన్పు తేలిగ్గా అవుతుంది. ఆమెకా మాటలు చెప్పేవాళ్ళెవరు అంది శంకరి. రాత్రి 8 గంటలకి గుళ్ళో పురాణ కాలక్షేపానికొస్తావా అడిగిందావిడ. భోజనాలయ్యి వంటింట్లో పని చక్కబెట్టేసరికి 10 అవుతుందత్తా. మనకింక మిగిలింది కృష్ణారామ అనుకోవడమే కదా. దానికి కూడా టైం మిగుల్చుకోకపోతే ఎలాగే తల్లి అందా అత్త. 20వ ఏట 60వ ఏడు వస్తుందా అత్త నీ పిచ్చిగాని? శంకరి శుష్కంగా నవ్వింది. ఊరుకోవే తల్లి, నీ మాటలెవరైనా వింటే బరి తెగించిందననుకుంటారు. ఇప్పటికే నువ్వు బొట్టు గాజులు తీసివేయకుండా ఉంచుకున్నావని లోకమంతా కారాలు మిరియాలు నూరుతుంది. ఇహ ఈ మాటలు కూడా వింటే నువ్వేదో పాడు పని చేస్తున్నావు అనుకుంటారు. అనుకోని అత్తా, నేను తప్పు చేస్తే కదా నాకు భయం. నువ్వు కొసనాలికతోటైనా భర్త సంసార సౌఖ్యం రుచి చూశావు. నాకదీ లేదు కదే. 10 ఏళ్లకే ముండమోశాను. గౌను తీసే వయస్సులో ఈ తెల్లచీర కట్టించారే తల్లి. అన్నదమ్ముల పెళ్లాలకు, అక్క చెల్లెళ్లకు
పురుళ్ళు పుణ్యాలు పోయడంలోనే వయసు ఉడికిపోయింది. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పిల్లా జల్ల వీళ్ళింత ఆనందంగా ఉన్నారు కదా, ఒక్కనాడు కూడా ఈ జీవి గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. అక్క, పెద్ద కూతురు కాన్పుకొచ్చింది, కాస్త సాయం రావు అని ఓ చెల్లెలు పిలిస్తే, అక్కా, నీ కోడలు కొత్తగా కాపురానికి వెడుతుంది, కాస్త 4 రోజులు వెంట ఉండి సంసారం చక్కబెట్టిరావు అని ఓ తమ్ముడు పురమాయిస్తాడు. ఈ చేతులతో ఎందరిని శోభనాల గదిలోకి పంపానో, ఎందరికి పురుళ్ళు పోశానో, కాని నా బతుకులో మాత్రం ఓ అచ్చటా ముచ్చటా లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆవిడ గుండెల్లో మంట వెళ్లబోసుకుంటూనే ఉంటుంది. రుక్మిణమ్మకి ఇప్పుడు 60 ఏళ్ళు. బాల్య వివాహం. 10వ ఏటనే భర్త చనిపోయాడు. అప్పటినుంచి పుట్టింట్లోనే దిగబడిపోయింది. ఆవిడ కట్టుకునే తెల్ల చీరలాగే ఆవిడ జుట్టు కూడా తెల్లబడిపోయింది. వయస్సుతో పాటు స్థూల శరీరము వచ్చింది. కరిగిపోయిన కాలం గురించి ఎప్పుడూ నిట్టూర్పులు విడిచే ఆమె జీవితంలో చీకటి తప్పులున్నాయని చెప్పుకుంటారు జనం. స్త్రీని దేవతను చేసి పూజించే ఈ పుణ్యభూమిలో, ఈ భరతభూమిలో స్త్రీకి కర్మకాలి వైధవ్యమే ప్రాప్తిస్తే ఆమె బ్రతుకు ఇంచుమించు రుక్మిణమ్మ బ్రతుకులాగే తెల్లవారుతూ ఉంటుంది. రాజుగారి పల్లకి మోసేందుకు బోయీలు కావలసినట్టే ఈ సంసారుల అవసరాలు చూడడానికి రుక్మిణమ్మలు, శంకరిలు కావాలి. శుభకార్యాలకు ముందుండకూడదు. పొద్దున్నే వెధవముండను చూశాం అనిపించకూడదు. కాని ఇంటెడు చాకిరీకి పనికొస్తుంది. మనిషి జీవితంలో చాలా మార్పొచ్చింది. కాని స్త్రీ జీవితంలో, ముఖ్యంగా భర్తను పోగొట్టుకున్న స్త్రీ జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు. వీరేశలింగం గారు విధవా పునర్వివాహం ఒక ఉద్యమంలా చేపట్టినా విధవల జీవితాల్లో పెద్దగా మార్పేమీ తీసుకురాలేదు. ఎంతమంది స్త్రీలు ఈనాడు వితంతు చిహ్నాలను ధరించడానికి తిరస్కరిస్తున్నారు? ఎంతమంది పునర్వివాహం పట్ల ఆసక్తి చూపుతున్నారు? విధవల పట్ల జనం దృక్పథంలో మార్పేమైనా వచ్చిందా? ఈ ప్రశ్నలకు జవాబు ఏమాత్రం సంతృప్తికరంగా ఉండదు. ఎక్కడో ఒకరో ఇద్దరో సాహసించి మళ్లీ పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్లకి వెంటనే బంధు బహిష్కారము, సమాజ బహిష్కారము జరిగిపోతుంది. తనకి తెలుసు రుక్మిణమ్మ జీవితంలాగే తన జీవితము తెల్లవారుతుందని. అప్పుడు రుక్మిణమ్మలాగే తను అక్కసు వెళ్లబోస్తుంది కాబోలు. అలా ఆలోచిస్తున్న శంకరి పెదవుల మీద నిర్వేదపూర్వకమైన నవ్వు కదిలింది. అన్నట్టు చెప్పడం మరిచానే శంకరి, ఎల్లుండి నేను హైదరాబాద్ వెడుతున్నాను. పెద్దన్నయ్య కొడుకు మహేశుడు లేడు? వాడి కొడుక్కిప్పుడు ఏడాది బర్త్డేనో ఏదో చేస్తారట. దానికొచ్చి ఓ 4 రోజులుండమన్నాడు. అసలు సంగతి ఏంటంటే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలంటూ వెళ్ళిపోతారా? వాణ్ణి ఇంట్లో చూసుకునే మనిషి లేదు. ఇన్నాళ్ళు మహేశుడు అత్తగారుండేది. ఆవిడ చిన్న కోడలి పురుటికంటూ ఇక రానని చెప్పిందట. అది సంగతన్నమాట. పైకి మాత్రం బర్త్డేకి వచ్చి ఓ 4 రోజులుండిపో అన్న ఆప్యాయత. పూర్వజన్మలో పూలతో కాదు, రాళ్లతో పూజ చేసి ఉంటాం దేవుణ్ణి. అందుకే మనకి కర్మ. ఏం చేస్తాం అంది రుక్మిణమ్మ. అంతలో జయలక్ష్మి వచ్చి పిలిచింది. మీ అన్నయ్య వచ్చాడు, కాస్త టీ పెట్టిద్దువురా శంకరి అని. వస్తున్నా వదినా. ఇంత సుకుమారమేంటే తల్లి, మగడికి కాస్త టీ పెట్టిస్తేనే పొట్టలో బిడ్డకు అందుతుందా ఏ? రుక్మిణమ్మ దీర్ఘం తీస్తూ కదిలింది. అన్నట్టుగానే ఆవిడ హైదరాబాద్ వెళ్ళకపోవడం చూసి శంకరి అడిగింది. హైదరాబాద్ వెళ్ళలేదేమత్తా? పెద్దన్నయ్య బాత్రూంలో జారిపడి కాలింత లావు వాచిపోయిందట. ఒకటే మూలుగులు, అరుపులు. మనవడి బర్త్డే కంటూ ఇంకెక్కడ బయలుదేరతాను? పైగా వదినంది, ఈ సమయంలో మీరు లేకపోతే నాకు తోచదు వదిన, ఆయన నన్ను మంచం దగ్గర నుంచి కదలనివ్వడం లేదు అని. మరి కాలుకి వైద్యం ఏదైనా చేయిస్తున్నారా? అడిగింది శంకరి. పెద్దింటి ఎల్లడు వచ్చి తోముతున్నాడు. కాకలు కట్లన్నీ అవుతూనే ఉన్నాయి. ఈయన మూలుగుతూనే ఉన్నాడు. అవును, మీ వదిన ఉదయం నూతి దగ్గర ఏదో గొణుగుతోంది. ఏమో వినలేదత్తా నేను. అక్కడే ఉండి వినలేదంటావే? నీ కళ్ళలో తిరిగిన నీళ్లు నేను చూడలేదనుకున్నావేంటి? షిఫాన్ చీరలు, కళ్ళకాటుకులు ఇవన్నీ ఎవరికోసమో అంటుందా మీ వదిన? మొగుడు పోయినంత మాత్రాన వయస్సెక్కడ పోయిందే నీకు? తనకంటే 7-8 ఏళ్లు చిన్నదానివి కాదు. తెల్ల సైనుబట్ట చుట్టుకుంటే తప్ప కళ్ళు చల్లబడనట్టుంది. హేం మనుషులో ఏమో. పైగా వితంతు వేషం వెయ్యలేదని కోపం. అందుకే నేను చెప్తాను, నీ అత్తగారింటికి వెళ్ళిపో అని. పెళ్లి కాకముందు ఇది పుట్టిల్లుగాని, పెళ్ళయ్యాక ఇది పుట్టిల్లు కాదు. అత్తింటికంటే చెర అవుతుందని అనుభవం మీద చెబితే వినడం లేదు నువ్వు.
మీ బావగారికి 4 కొడుకులు కదా, ఒకణ్ణి దత్తత తీసుకుంటే చచ్చినట్టు నీకు ఆస్తి పంచాల్సి వస్తుంది. నీకంటూ ఒక సంసారం, ఇల్లు ఏర్పడతాయి. ఇక్కడే ఉండిపోతే నా అలాగే అన్యాయం అయిపోతావు. ఆమె ఏదో ఒకటి అంటూనే ఉంటుందలా. శంకరి మాత్రం చాలా వాటికి జవాబు చెప్పదు. దూడని కట్టేసి ఇంట్లోకొచ్చేసింది శంకరి. నెలలు నిండడంతో జయలక్ష్మిని పుట్టింటి వాళ్లు పురిటికి తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత ఆడపిల్ల పుట్టిందన్న కబురొచ్చింది. బారసాలకంటూ వెళ్లిన ఆచారి భార్యా బిడ్డల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. బాలింత పని, పసిపిల్ల పని అదనంగా మీద పడ్డాయి శంకరికి. 5వ నెల వచ్చే వరకు చన్నీళ్లలో చెయ్యి పెట్టలేదు జయలక్ష్మి. పిల్ల బోర్లాపడి పాకడం నేర్చుకుంటుండగా జయలక్ష్మికి మళ్లీ వాంతులు, వేవిళ్ళు మొదలయ్యాయి. శంకరికి పని పని పని. పత్రికలు, నవలలు చదువుకోవడమంటే ఎంతో ఇష్టం శంకరికి. కాని కాస్త టైం కూడా ఉండడం లేదు. ఒకరోజు కొంచెం దూరపు బంధువు, అత్తవరుస అయిన ఒక ఆవిడ తన 20 ఏళ్ల కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది ఆచారి వాళ్ళింటికి. ఆవిడ పేరు కనకమ్మ. రాకరాక వచ్చిన బంధువు. అందున ఆచారి చిన్నతనంలో ఆచారి తండ్రి 4 ఇళ్లు పౌరోహిత్యం చేసుకోవచ్చని కనకమ్మ వాళ్ల ఊరెళ్ళి 2-3 ఏళ్లున్నాడు భార్యా పిల్లాడితో. అప్పుడావిడ ఎంతో సాయంగా ఉండేది. ఆచారి తల్లికి తోటలో పండే కూరగాయలిచ్చేది, పాలు పెరుగు పోసిచ్చేది. అప్పుడావిడ పిల్లలు లేకపోవడం వలన ఆచారిని ఎంతో ముద్దు చేసేది. ఆ తర్వాత సంసారం సరిగ్గా గడవక ఉన్న ఊరొచ్చేశాడు ఆచారి తండ్రి. ఆచారదంతా గుర్తు చేసుకుని సాదరంగా ఆహ్వానించాడు కనకమ్మను. అన్ని మర్యాదలు దగ్గరుండి జరిపించాడు. స్నానం, భోజనాలయ్యి విశ్రాంతిగా కూర్చున్న తర్వాత, ఇక చెప్పత్తా, ఏంటి సంగతులు? మామ పోయాడని తెలిసినప్పుడు వద్దామనుకున్నాను. ఏవో పనులు అడ్డుపడ్డాయి. ఇంతకీ వీడేం చదువుతున్నాడు? పేరేంటి? అన్నాడు. అచ్యుతమూర్తిరా. ఏ నోము ఫలమో, ఏ యాత్ర ఫలమో వీడు పుట్టాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వేళ. లేక పుట్టినవాడు. జరగాల్సిన గారాబమే జరిగింది. అది చేయాల్సిన చెరుపే చేసింది. సరిగ్గా చదువు అంటబట్టలేదు. 14 సార్లు తప్పాడు. కనీసం తండ్రికొచ్చిన మంత్రాలైనా రాలేదు. స్కూల్లో చదువుతున్నాడు కదా, ఆ పరీక్షలు పాసైతే ఏదో ఉద్యోగం చేసుకు బతుకుతాడు లెమ్మని మంత్రాలు నేర్పలేదు తండ్రి. అటు రెంటికి చెడిన రేవడిలా తయారైంది వాడు బతుకు. చిన్న మట్టి కొంప. దేవుడు మాన్యం 1.5 ఎకరా తప్ప వేరే ఆస్తిపాస్తులేమున్నాయని అందావిడ. మీ స్థితిగతులు నాకు తెలియనివి కావు కదా అత్తా, అన్నాడు సానుభూతిగా ఆచారి. వాడిని నీ చేతి కింద వేసి వెడదామని తీసుకొచ్చాన్రా. పూజలు, నోములకు కావలసిన 4 మంత్రాలు నేర్పు. ఊరికే తిండి పెట్టడం ఎలాగా అని బాధపడకు. నీళ్లు తోడి పెడతాడు. బజార్ నుండేవైనా తెస్తాడు. నీకెంతో సాయంగా ఉంటాడు. ఓ 1-2 ఏళ్లు కష్టపడి చెప్పావంటే నాకో జీవనాధారం అవుతాడు వాడు. ఈ గాఢాంధకారంలో మినుకు మినుకుమంటూ నువ్వే కనిపించావురా. ఈ ఉపకారం నువ్వు చేశావంటే చచ్చి నీ కడుపును పుడతాన్నాయనా. ఈ వయస్సుకి చదువు మొదలుపెట్టి చెప్పాలంటే కష్టమే అత్తా. కొత్త బట్టకి రంగు పట్టినట్టుగా పాత బట్టకి పట్టదని పెద్ద బాలశిక్షలో ఎప్పుడో చదువుకున్నాం కదా, అన్నాడాచారి. మరీ అంత మొద్దబ్బా ఏం కాదులేనాయనా. కొంచెం శ్రమ తీసుకుని చెబితే ఫలితం ఎక్కడికి పోదు. ఏవంటే మేం గారాబం చేసి వాడిని ఎందుకు పనికి రాకుండా చేశాము. ఇప్పుడేముంది గారాబం చేయడానికి? ఆ మహానుభావుడు బతికున్న రోజుల్లో ఎలా తెస్తున్నాడో, ఏం తింటున్నామో ఇప్పుడు పరిస్థితులు వాడికి అర్థమవుతున్నాయి. అందుకే నీ చేతి కింద పనిచేసి 4 మంత్రాలు నేర్చుకుందామనొచ్చాడు. పేచీ పెట్టకుండా నాతో బయలుదేరి వచ్చాడనుకుంటే నువ్వు పేచీ పెట్టడం భావ్యంగా లేదు నాయనా, అందావిడ. వాడికి తిండి పెట్టాల్సొస్తుందని ఇలా అంటున్నానని అనుకోవద్దత్తా. తిండి ప్రశ్న కాదిక్కడ. ఈ విధంగా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదన్నారు. వాడు చెప్పింది చదువుకుని నా పేరు నిలబెడితే చాలు, అన్నాడాచారి. ఏరా అచ్యుతం, బావ ఏమన్నాడో విన్నావు కదూ? చెప్పింది బుద్ధిగా చదువుకుని అప్పచెపుతానని చెప్పు, కొడుకు వీపు తట్టి అంది కనకమ్మ. నేలచూపులు చూస్తూ తలాడించాడు అచ్యుతం. నీకు మాటలు రావేమోనని అనుకుంటాడ్రా బావా, చెప్పు నోటితో, అందావిడ. పోనీ అత్తా, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని విమర్శించకూడదు. వయసొచ్చిన పిల్లలు చిన్న అవమానం కూడా తట్టుకోలేరు. ఇక్కడే ఉంటాడు కదా, మాట్లాడక ఎన్నాళ్ళుంటాడు, అన్నాడు ఆచారి. నువ్వు నా రుణం తీర్చుకుంటున్నాననుకోకు నాయనా. వాడిని మనిషిని చేశావంటే నేనే నీ రుణం తీర్చుకోలేని దాన్నవుతాను, కనకమ్మ రుద్ధస్వరంతో అంది. 4 రోజులుండి కొడుకును ఆ పరిసరాలకు అలవాటు చేసి వెళ్ళిపోయిందావిడ. వారం రోజులు గడిచినా అచ్యుతంలో బెదురుపోలేదు.
ఎవరైనా ప్రశ్నిస్తే పెదవి విప్పడు, ఎవరికేసి కన్నెత్తి సూటిగా చూడడు. ఆ రోజు పెరట్లో డాబా మీదకి వెళ్లే మెట్ల మీద కూర్చుని గురువుగారు చెప్పిన మంత్రం చదువుకుంటున్నాడు అచ్యుతం. తులసి కొట్టకు కొంచెం దూరంగా మల్లెపందిరికి ఆనుకుని ఏదో నవల చదువుకుంటుంది శంకరి. అప్పుడప్పుడు తలెత్తి అతడి అవస్థనంతా గమనిస్తూనే ఉంది. అతడి నోట మంత్రం సరిగ్గా తిరగడం లేదు. నోట్సులో వ్రాసుకున్న దాన్ని అతి ప్రయాసతో చదువుతున్నాడు. సరిగా నోట పలక్క చిర్రెత్తినట్టుగా నెత్తిమీద బరబరా గోక్కుంటున్నాడు. హాయిగా చెట్ల మీద ఎగురుతున్న సీతాకోకను ఎవరో హఠాత్తుగా 2 వేళ్లతో బంధించినట్టుగా అతడిక్కడ ఈ చదువు పేరుతో గిలగిల్లాడుతున్నాడనిపించింది. పాపం అనుకుంది శంకరి. 20 ఏళ్ళొచ్చినా ఇంకా ముఖాన్ని పసితనం వదల్లేదు. తెల్లగా కోమలంగా ఉంటాడు. దేవుడు ఆడపిల్లగా పుట్టించబోయి చివరి క్షణంలో మనసు మార్చుకుని మగపిల్లాడిగా పుట్టించాడేమో అనిపిస్తుంది అతన్ని చూస్తే. శంకరి లేచి దగ్గరగా వచ్చింది. తప్పులు చదువుతున్నావు, నేననిపించనా మంత్రం? ఆడపిల్ల, అది ఇంచుమించుగా తన వయసున్న ఆడపిల్ల తనకు పాఠం చెబుతానంటుంది. అభిమానంతో అచ్యుతం ముఖం ఎర్రగా కందిపోయింది. శ్లోకాలు మంత్రాలు అలా తప్పు చదవకూడదు. ఎలా పలికితే అలాగే నోటికి పడతాయి. నేను చెబుతాను, సరిగ్గా పలుకు అంది శంకరి. రాత్రికి ఆచారిబావ చెబుతాడుగా. ఏ, నీకు చెప్పకూడదా నేను? శంకరి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. చప్పున కళ్ళు దించుకున్నాడు అచ్యుతం. ఎక్కడైనా అభిమానపడొచ్చుగాని అది విద్య విషయంలో పనికిరాదు తెలుసా? ఇలా ఇవ్వు నోట్స్. రాత్రికి ఈ మంత్రం నువ్వు సరిగ్గా అప్పచెప్పావంటే అన్నయ్య చాలా సంతోషపడతాడు. చెప్పిందే చెప్పాలంటే ఆయనకి విసుగేస్తుంది కదా. అందుకని నేను నీకు చిన్న గురువవుతాను ఏ అంది శంకరి. అయిష్టంగానే నోట్బుక్ అందించాడు అచ్యుతం. అందులో వ్రాసింది ఒకసారి తను మౌనంగా చదువుకుని తరువాత తన మధురమైన కంఠంతో ప్రతి పదాన్ని ప్రస్ఫుటంగా పలుకుతూ మంత్రం చదివింది శంకరి. 2-3 సార్లు తన వెంట చదివించింది. కొద్ది రోజులు గడిచాయి. ఇప్పుడు శంకరితో పాఠం చెప్పించుకోవడానికి సిగ్గుపడడం లేదు అచ్యుతం. ఈ చిన్న గురువుగారి దగ్గర అతడి సంకోచం పూర్తిగా పోయింది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ అతడు పాఠం చదువుకుందుకు టైం లేకుండా జయలక్ష్మి పని పురమాయింపులు ఎక్కువయ్యాయి. స్నానాలకి, ఇంట్లోకి పట్టినన్ని నీళ్లు నూతి నుండి తోడిపోయాలి. బజారు పనులన్నీ చెయ్యాలి. దొడ్లో ఆవుకి దూడకి గడ్డి గాదం చూడాలి. కుడితి తాపాలి. అచ్యుతం ఒక్క నిమిషం విశ్రాంతిగా కనిపించినా కన్ను కుట్టినట్టుగా వెంటనే ఏదో ఒక పని పురమాయిస్తుంది జయలక్ష్మి. ఆ రోజు భోజనం వేళ అచ్యుతం పచ్చడి కలిపి చెయ్యి భగ్గుమన్నట్టుగా నోటితో ఉఫ్ ఉఫ్ మని ఊదుకోసాగాడు. అతడు విలవిలలాడినట్టుగా ముఖం పెట్టడం చూసి కంగారుగా దగ్గరకొచ్చింది శంకరి. చేతికేమైంది అచ్యుతా? వేడన్నంలో చెయ్యి పెడితే కాలింది. అన్నం కాలేంత వేడిగా ఏం లేదే. చప్పున దగ్గరకు వచ్చి అతడి చెయ్యి అందుకుని చూసింది శంకరి. అరచేతిలో ముళ్ళు పోసి రాసినట్టుగా ఈ రక్తమేంటి? అడిగింది. చేంతాడు కొత్తది కదా, గుచ్చుకున్నట్టయి. పక్కన ఆచారి భోంచేస్తున్నాడు. అదేమంత జాలిపడే విషయం కాదన్నట్టుగా, అప్పుడంటే ఏం నాజూకులు పడ్డా సరిపోయిందిరా అబ్బాయి, ఇప్పుడెలా కుదురుతుంది? శరీరం మనసు మొద్దుబారితే తప్ప ఈ ప్రపంచంలో నిలదొక్కుకోలేవు. సరస్వతీదేవి కటాక్షం నీ మీద అంతంతగానే ఉంది. ఇహ శరీరశ్రమనైనా అలవాటు చేసుకోకపోతే ఎలా? అన్నాడతను. ఎందుకో అతడు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడనిపించింది శంకర్కి. వాళ్ళమ్మ చూస్తే ఎంత బాధపడుతుందో అన్నయ్యా అంది. వాళ్ళమ్మ నాన్న గారాబం చేసే చెడగొట్టారు వాణ్ణి. ఇంకా ఇక్కడ కూడా ఎవరు గారాబం చేస్తారు చెప్పు అన్నాడు ఆచారి. తనకు వచ్చిన కష్టానికి గురువుగారి కరుణ లేకపోవడంతో అచ్యుతం కళ్లలో నీటి తడి చమక్కుమంది. అతడు సరిగ్గా అన్నం కలిపి తినలేకపోవడం చూసి స్పూన్ ఇవ్వనా అని అడిగింది శంకరి. స్పూనొద్దుగాని మజ్జిగ వెయ్యండి. మజ్జిగ అన్నం 4 ముద్దలు గబగబా తిని లేచిపోయాడు అచ్యుతం. సాయంత్రం తిరిగి బావిలో చేదవేశాడు అచ్యుతం. 2 బారలు ఇలా లాగాడో లేదో మరో చెయ్యి వచ్చి పట్టుకుంది తాడుని. ఆ చెయ్యి అచ్యుతానికి సుపరిచితమే. తనకు అన్నం పెట్టి తన మంచి చెడ్డలు చూసే అమృత హస్తమిది. మీరెందుకు, నేనే చేదుతాను అన్నాడు. ఇవాళ నుంచి నీళ్లు నేను తోడుతాను, నువ్వు గుమ్మరిస్తే చాలు అంది శంకరి. వద్దండి, నేను చేదుతాను. నీ చేతులు ఇప్పటికే పుళ్ళయ్యాయి. నేను తోడుతాను. అసలు ఈ పని న్యాయంగా నాదే. నువ్వొచ్చాక నీ మీద పడింది గాని అంది శంకరి. ఇవాళ పుళ్ళయ్యాయని పని మానేస్తే రేపవి పువ్వులవుతాయండి. చదువు రానివాణ్ణి. కనీసం 4 ఇళ్లలోనైనా
ఇలాంటి పనులు చేసేందుకు నేర్చుకోకపోతే నేను మా అమ్మ ఎలా బ్రతుకుతాం? చిన్నపిల్లాడిలా అతడు ఉక్రోషం వ్యక్తం చేస్తుంటే శంకరి నవ్వింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. అచ్యుతానికి ఎంతో దూరంగా ఉండాలనుకుంటుంది శంకరి. కాని ఉండలేకపోతుంది. అతడి అమాయకత, చిన్న బాధకు కూడా తట్టుకోలేని సున్నిత మనస్తత్వం శంకరి మనసులో అతడి పట్ల చెప్పలేనంత కరుణ వర్షం కురిపించేటట్టు చేస్తున్నాయి. జయలక్ష్మికి అతడంటే చెప్పలేనంత చులకన. తమ ఇంట్లో వెట్టికి పడి తింటున్నాడని అతడిని ఓ నౌకర్లా చూసి పనులు పురమాయించేది. శ్రమతో కూడుకున్నదైనా పళ్ల బిగువున చేసేవాడు అచ్యుతం. బాధనంతటినీ మనసులో బిగబట్టి మామూలుగా ఉండడానికి ప్రయత్నించేవాడు. కాని అతడి బాధంతా శంకరికి తెలిసిపోతూనే ఉండేది. ఆచారికి ఈ ఇంట్లో విషయాలేవి పట్టేవి కాదు. జయలక్ష్మికి కాన్పు దగ్గర పడుతున్న కొద్దీ అసలు మంచం దిగడమే మానేసింది. పనంతా శంకరిదే. ఆమె పనిభారం తగ్గించేందుకు అచ్యుతం ప్రయత్నించేవాడు. పురిటికి తీసుకెళ్లడానికి పుట్టింటివాళ్లు వస్తే జయలక్ష్మి వెళ్లలేదు. నేను రావడానికి వీలు కాదు నాన్నగారు. ఇంట్లో వయసులో ఉన్న మా విధవ ఆడపడుచుంది. చదువు కోసమంటూ వచ్చిన వయసు పిల్లాడు ఉన్నాడు. ఇద్దరికీ మధ్యన ఏదైనా జరిగితే మాకు జరిగే పరువు నష్టం ఎవరూ తీర్చలేరు అని చెప్పింది. కాన్పైతే ఎవరు చేస్తారమ్మా ఇక్కడ అన్నాడు ఆ తండ్రి. ఉందిగా, ఇంట్లో తేరగా పడి తింటున్నది. చెయ్యక ఏం చేస్తుంది? ఆడపడుచుతో చేయించుకుంటే ఆనక మాటలు పడాల్సి వస్తుందమ్మా. పనిపాట లేకుండా ఊరికే మేపాలేంటి? ఒళ్ళు కొవ్వి ఊరిమీద పడదు. ఆ మాటలు శంకరి వినాలనే అంటుందో ఊరికే అంటుందో తెలీదుగాని శంకరి చెవిలో పడ్డాయి. ఒకనాడు ఇది తన పుట్టిల్లేమో కాని ఇప్పుడు కాదు. ప్రస్తుతం తనకి ఇంటిలో దాసి హోదా తప్పితే ఇంకేం లేదు అనుకుంది శంకరి. శంకరి కుమిలిపోతున్నట్టుగా ఆ సాయంత్రం పెరట్లో మల్లెపందిరి కింద నిశ్శబ్దంగా కూర్చుంది. కాస్త తీరిక దొరికితే చాలు. ఏదో ఒక పుస్తకం పట్టుకునే ఆమె ఆ రోజు కరభూషణం లేకుండా కూర్చోవడం విస్మయం గొలిపింది అచ్యుతానికి. శ్లోకం చెప్పించుకునే నెపంతో ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఈ శ్లోకం ఒకసారి చెప్పరా? ఈరోజు నా మనసు బాగాలేదు అచ్యుతా. ఏం జరిగిందండి? మౌనంగా ఉండిపోయింది శంకరి. వదినగారు ఏమైనా అన్నారా? ఈరోజు ఒక్కరోజంటే పడొచ్చు. కాని ఉన్నన్నాళ్ళు ఏదో ఒకటి ఆవిడనడం, నేను పడడం ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు విడిచిపెట్టేస్తే తప్ప నేను బతకలేను అచ్యుతా అంది శంకరి. ఈ ఇల్లు విడిచిపెట్టేస్తారా? ఎక్కడికి వెడతారు మరి? దిగులుగా అడిగాడు అచ్యుతం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. కాని ఏదో ఒకటి నేను త్వరగా నిర్ణయించుకోవాలి. ఇక ఇక్కడ ఎన్నో రోజులు ఉండలేను. మీరు వెళ్ళిపోతే నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను వెళ్ళిపోతాను. అమ్మ ఏమైనా బాధపడని తిట్టని అన్నాడు అచ్యుతం. కిటికీలో నుంచి జయలక్ష్మి తొంగి తొంగి చూడ్డం కనిపించింది శంకర్కి. వెళ్ళు అచ్యుతా, ఇంట్లోకి వెళ్ళి చదువుకోపో అంది శంకరి. జయలక్ష్మి ప్రసవించింది మళ్ళీ ఆడపిల్లను. చూడవచ్చిన చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. కొందరు చూసి 1-2 రోజులుండిపోయినా కొందరు బారసాల చేసి వెడతామంటూ ఉండిపోయారు. పురిటి మనిషి ఇంట్లో ఉంటే పని తక్కువేమీ ఉండదు. పైగా చుట్టాలకు మర్యాదలు, వంట వడ్డన గిన్నెలు కడుక్కోవడం చేసి చేసి అలుపు జ్వరం వచ్చేసింది శంకరికి. జ్వరం వచ్చినా అలాగే స్నానం చేసి వంట చేసేది. జయలక్ష్మి అమ్మమ్మకి చెప్పలేనంత ఆచారం. తడిబట్ట కట్టుకు చేస్తే కాని ఆవిడ భోజనం చెయ్యదు. జ్వరం, పైగా తడిబట్ట కట్టుకోవడం. జ్వరం విషమించినట్టుగా అయ్యి స్పృహ తప్పిపోయింది. అలా జ్వరంతో మంచం మీద ఉండగానే 2 రోజులు గడిచిపోయాయి. ఆమె గురించి పట్టించుకునేందుకు ఎవ్వరికీ తీరికలేదు. పైగా సణుగుడు. సమయం చూసి రోగం తెచ్చుకుంటే ఎలా అని ఆమె 2 రోజుల నుండి నోట్లో మంచినీళ్లు కూడా పొయ్యకుండా పడి ఉంటే అచ్యుతం విలవిల్లాడిపోయాడు. దగ్గరగా వెళ్లి పలకరిద్దామంటే జయలక్ష్మి తన డేగ కళ్లతో కనిపెడుతూ ఉంటుందేమోనని భయం. చివరికి ఆ రోజు ధైర్యం చేసి గ్లాసులో పాలు తీసుకెళ్లాడు. వదినా? శంకరి పలకలేదు. వదినా? శంకరి కళ్ళు తెరిచిందేగాని మాట్లాడలేదు. కొంచెం ఈ పాలు తాగండి. వద్దు, ఏం తాగాలని లేదు. 2 రోజుల నుంచి చూస్తున్నాను. మీరేం తీసుకోవడం లేదు. ఏం తాగకపోతే తినకపోతే ఎలా? అతడి గొంతు ఎందుకో వణికింది. బతకాలని లేదు అచ్యుతా. ఎందుకోసం బతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఏవుందని బతకాలి? అలా అనుకుంటే ఎలా? ఏమీ చేతకానివాణ్ణి నేననుకోవాలి ఆ మాట. పుట్టింట్లోనే వంట మనిషి పని మనిషి కావడం ఎంత అవమానమో నీకు తెలీదు అచ్యుతా.
నేనిక ఎన్నాళ్ళో ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఉన్మత్తగా అంది శంకరి. ఎక్కడికి వెడతారు? ఈ విశాల ప్రపంచంలోకి. నాకు సాయం చేస్తావా అచ్యుతం? చేస్తాను, కానీ ఈ పాలు త్రాగాలి మీరు. ఇవ్వు అంటూ తీసుకుని సగం త్రాగి ఇక తాగలేనంటూ ఇచ్చేసింది శంకరి ఆ గ్లాసుని. జయలక్ష్మి నిద్రలేచేసరికి ఉదయం 7-7:30 అవుతుంది. ఆవిడ లేచి తలకొంగు జాగ్రత్తగా కట్టుకుని చెప్పులు వేసుకుని పెరట్లోకొచ్చేసరికి ముఖం కడుక్కోవడానికి రెడీగా వేణ్ణీలుంచుతుంది శంకరి. కానీ ఈరోజు నీళ్లకాగు కింద ఎవరూ మంట పెట్టినట్టు లేదు. ఆవిడ కోపంగా శంకరి, శంకరి అంటూ కేక పెట్టింది. సమాధానం రాలేదు. ఆవిడ చరచర ఇంట్లోకొచ్చింది. ఏం చేస్తున్నావు? వేణ్ణీలు కాచలేదు. ముఖం ఎలా కడుక్కుంటాననుకున్నావు? అరిచింది. మళ్ళీ మౌనమే సమాధానం. అసలు వంటింట్లో ఏ అలికిడీ లేదు. శంకరి లేదా? ఎక్కడ చచ్చింది? జయలక్ష్మి వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి తొంగి చూసింది. తెల్లారేసరికి అలికి ముగ్గులు పెట్టి గిన్నెలు తళతళలాడేటట్టు కడిగి బోర్లించి ఉంచేది శంకరి. కాని ఇవాళ్ల పాచీళ్ళు అలాగే ఉంది. వంటపాత్రలు ఎక్కడివక్కడ పడి ఉన్నాయి. ఈ శంకరికి ఏమొచ్చింది? మళ్ళీ జ్వరం అంటూ ముడుచుకు పడుకోలేదు కదా అనుకుంది జయలక్ష్మి. గాబరాగా శంకరి పడుకునే చోటుకొచ్చి చూసింది. శంకరి పక్క చుట్టుగాని శంకరిగాని లేరు. ఆవిడ చురుగ్గా అచ్యుతం పడుకునే గదిలోకి పరిగెత్తింది. అతడు లేడు. గూట్లో అతడి తాలూకా బట్టల సంచిగాని పక్క చుట్టగానీ లేవు. జయలక్ష్మికి గుండె ఆగినంత పనయింది. అచ్యుతం శంకరి కలిసి లేచిపోయారన్న నిర్ధారణకొచ్చాక ఆవిడ పెద్ద పెట్టున శోకాలు మొదలుపెట్టింది. అనుకున్నంత పని చేసింది కదా దేవుడా! ఈ ఇంటి పరువు వీధిన పడేసిపోయింది కదా దేవుడా! ఆ అరుపులకు రాగాలకు ఆచారి కంగారుగా లోపలికొచ్చాడు. ఏమైంది అంటూ. ఆ రోజే చెప్పాను, విన్నారా? చెల్లెలు అలాంటిది కాదు అన్నారు. ఆ అచ్యుతంగాడు నోట్లో వేలు పెడితే కొరకలేడన్నారు. ఇప్పుడేమైందో చూడండి. ఆ విధవ ముండను లేవదీసుకుపోయే గ్రంథసాంగుడయ్యాడు. గొంతు చించుకు అరుస్తావెందుకు? ఇరుగు పొరుగుకు నువ్వే డప్పు కొట్టి వినిపించేటట్టున్నావు. మా శంకరి లేచిపోయింది వినండహో అని చిరాగ్గా అన్నాడు ఆచారి. చెల్లెలు చేసిన పనికి అతడికి తల కొట్టేసినట్టుగా ఉంది. కాని అప్పుడే ఊరంతా చాటింపు చేసుకోవడం ఎందుకు అనుకున్నాడు. నేనేం డప్పు వాయించి చెప్పనుగాని ఈ సంగతి ఎన్నాళ్ళు మూసిపెడతారో మూసిపెట్టండి. ఆవిడ విసురుగా పెరట్లోకి వెళ్ళిపోయింది. ఇంతవరకు అగ్ని కెరటాలు పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల మొదటి భాగం ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.